మేము కూడా 299 చాలదు అని ఇక డేట్లతో సహా 28 ఉత్తరాలు ఏ డేట్ రాసినాము ఎప్పుడు రాసినాము 28 ఉత్తరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రాసింది. నువ్వు కొత్తగా రాసింది ఏముంది, నువ్వు కొత్తగా చేసింది ఏముంది? మేము కదా ట్రిపుల్ సాధించింది, మేము కదా నీటి హక్కులను సాధించింది. నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు. ముఖ్యమంత్రి అంటే నీళ్ళ మంత్రి కూడా అదే ఏదో తొక్కితే ఈయన కూడా వదిలినట్టు అంటారు అలా అదేదో అయిపోయింది. ఇట్లా ఈ చిల్లర మాటలు బంద్ నిజాయితీగా మాట్లాడారు. మేము మా కేసీఆర్ గారు ఆయన ప్రాణాన్ని పనంగా పెట్టి తెలంగాణ తెచ్చినోడు కదా. ఆయన బతుకుండగా తెలంగాణకు అన్యాయం కానిస్తారా? అసలు నమ్ముతాడా తెలంగాణలో? కేసీఆర్ ఒక చుక్క నీళ్లు వదులుకుంటాడా? తెలంగాణకు అన్యాయం కానిస్తాడు మాట్లాడతాడని ఎవరు నమ్మాలి కదా. 10 ఏళ్ళలో ఒక ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదు అంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. నోరా నోరా? నేను అసెంబ్లీలో చెప్పిన, నేను నిలబెట్టి చెప్పిన, నేను కూసబెట్టి చెప్పినా కదా. నేను సాటి చెప్పలే. ఉత్తమ్ కుమార్ రెడ్డిని అసెంబ్లీలో కూసబెట్టి చెప్పిన, మిస్టర్ ఉత్తమ్ 17,000 ఎకరాలకు కొత్త ఆయకట్టు బీఆర్ఎస్ నీళ్ళు ఇచ్చింది. సారీ క్షమించాలి, 17,24,000 ఎకరాలు. 17,24,000 ఎకరాలకు బీఆర్ఎస్ కొత్త ఆయకట్టు 9.5 ఏళ్ళు ఇచ్చింది. మాకు అలా 2 ఏళ్ళు కరోనా పోయింది. మొదటి సంవత్సరం అయితే కొత్త సంసారం ఇంకా సెట్టే కాలేదు. మాకు ఆఫీసర్ ఎవరో సీఏవో ఈఎన్సీవో ఎవరు ఆంధ్రకుంటారో ఎవరు తెలంగాణ పోతారో తెలియని పరిస్థితి, సంసారం తెలియని పరిస్థితి. 2 ఏళ్ళు కరోనా ఉండే. మేమున్న 9.5 ఏళ్లలో 2 ఏళ్ల కరోనాలో మొదటి సంవత్సరం కొత్త సంసారం అయినా 17,24,000 ఎకరాల కొత్త ఆయకట్టు ఇచ్చాం. అదేవిధంగా 31 లక్షల ఎకరాల స్థిరీకరణ చేశాం. లైక్ మిషన్ కాకతీయ చెరువులు మొత్తం ఖరాబ్ అయితే దాన్ని 10 లక్షల నుంచి 25 లక్షల ఎకరాలకు ఆయకట్టు చెరువుల కింద పెంచాం. అట్లా ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కానీ స్టేజ్ 1 టేలెంట్ ఆయకట్టు కానీ ఇట్లా స్థిరీకరణ మొత్తం బీఆర్ఎస్ హయాంలో 48 లక్షల ఎకరాలకు మేము నీళ్ళు ఇచ్చాం. ఇది కొత్త ప్రభుత్వానికి అధికారులే పీపీటీ ఇస్తే లైవ్ టెలికాస్ట్ లో చూసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం లైవ్ టెలికాస్ట్ లో చూసిన మీరు ఇరిగేషన్ మీద అసెంబ్లీలో పెట్టిన డాక్యుమెంట్ లో ఉన్నది కదా. ఉత్తమ్ బీఆర్ఎస్ ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చిందో మీరు ఒక ఇరిగేషన్ మీద ఒక వైట్ పేపర్ పెట్టింది మీరు అసెంబ్లీలో, ఫైనాన్స్ మీద ఇరిగేషన్ మీద. నువ్వు పెట్టిన డాక్యుమెంట్ లోనే ఉంది ఉత్తమ్ కుమార్ రెడ్డి. అసెంబ్లీలోనేమో ఇచ్చినమంటావు, నిన్ననేమో మేము 1 ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదు అంటావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు సోయి ఉందా? రాత్రి 12 గంటలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫోన్ చేసుకుంటారు, అప్పుడప్పుడు కాంగ్రెస్ నాయకులు చెప్తుంటారు. పర్సనల్గా బోర్డు చెప్తే ఇంకా చాలా ఉన్నాయి కానీ ఐ డోంట్ వాంట్ టు గో పర్సనల్. నీళ్ళు వేయలేదని ఎట్లా మాట్లాడతావు? 17,24,000 ఎకరాల కొత్త ఆయకట్టుకి ఇచ్చారు. 31 లక్షల ఎకరాలు స్థిరీకరించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇక నీ కథ చెప్తా. బడ్జెట్ బుక్కులు కూడా నేను అసెంబ్లీ ప్రిపేర్ అయినా వెళ్తే అక్కడ చెప్తా వీళ్ళ సంగతి. అసెంబ్లీలో రేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బడ్జెట్ లో బుక్ పెట్టింది. ఇరిగేషన్ బడ్జెట్ 2024-25 బడ్జెట్ లో ఏం చెప్పిండు ఉత్తమ్ అంటే 6,55,995 ఎకరాలకు నేను నీళ్ళు ఇస్తా అని చెప్పిండు ఉత్తమ్ గారు. 2025-26 బడ్జెట్ లో ఏం చెప్పిండంటే 5,05,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని బడ్జెట్ బుక్ పెట్టింది. 2 సంవత్సరాలు కలిపి 11,60,895 ఎకరాలకు నీళ్లు ఇస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిండ్రు. బల్లలు కొట్టి కాంగ్రెస్ పాస్ చేసింది. నేను అడుగుతున్న సూటిగా 11,60,895 ఎకరాలకు నీళ్లు ఇస్తానని అసెంబ్లీలో చెప్పినావు కదా. 11,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చినావా? ఇస్తే ఎక్కడ ఇచ్చినావు చెప్పు. నేను చెప్తున్నా రికార్డ్ 17,24,000 ఎకరాల కొత్త ఆయకట్టు ఇచ్చాం. 31 లక్షల ఎకరాలు మేము స్థిరీకరించాం. నీ 2 ఏళ్లలో నువ్వు చెప్పిన 11,60,000 ఎకరాల్లో ఎక్కడిచ్చినావో చెప్పు. చెప్పకపోతే ముక్కు నేలకు రాసి క్షమాపణకు తెలంగాణ ప్రజల్ని మోసం చేసినాం, అసెంబ్లీని తప్పుదో పట్టించడం, అసెంబ్లీకి అబద్ధాలు చెప్పినాం. 11,60,000 ఎకరాలు ఇస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు ఆడినందుకు క్షమాపణ చెప్పి రాష్ట్ర ప్రజలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. అసలు మీ ప్రభుత్వం చేసింది ఏం చేసింది? కేసీఆర్ గారు కట్టిన చెక్ డ్యాంలను తూటాలు